తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పర్పల్లి గ్రామ పంచాయతీ నూరినేని వారి పల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ అరకొండ గంగాధరం గుజరాత్ వద్ద బీఎస్ఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు తమ గ్రామంలోని 2222 సర్వే నెంబర్లో గల భూమి తమ తాతల తరం నుండి తమ ఆధీనంలో ఉన్నదని, గతంలో పంటలు సాగు చేసుకుంటూ పన్నులు సైతం కట్టామన్నారు. ఆ భూమి యొక్క పట్టా కొరకు అనేక ఏళ్లుగా తమ కుటుంబ సభ్యులు, బంధువులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగామని తెలియజేశారు. అయితే అదే స్థలంలో గత ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేసిందని, తమకు కనీసం ఇంటి స్థలాలైనా ఇవ్వాలని కోరడంతో కొంత భూమిని అలాగే ఉంచిందన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో తాను ఇంటి నిర్మాణం ప్రారంభించి పునాది వేయడంతో స్థానిక టీడీపీ నేత ఒకరు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారని, ఇవ్వకపోవడంతో మరుసటి రోజే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఇంటి నిర్మాణం ఆపివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుండి మండల, జిల్లా స్థాయి అధికారుల దగ్గరికి వెళ్లి మొరపట్టుకున్నప్పటికీ తనకు న్యాయం జరగలేదని, దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దులో పోరాటం చేసే తనకు ఇక్కడ న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తగు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. జై హింద్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ నాయుడు గారికి నా విన్నపము. నా పేరు అరగొండ గంగాధరం. నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 68 బటాలియన్లో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్లో పనిచేస్తున్నాను. నేను సూర్యనేని వారిపల్లి ఉప్పరపల్లి పంచాయతీ, ఉప్పరపల్లి పంచాయతీ పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లాలో నా స్వగ్రామం నుంచి నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ సూర్యనేని వారిపల్లి విలేజ్లో 2222 సర్వే నంబర్లో ఉన్న భూమి మా తాతల కాలం నుంచి కనీసం 100 సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది. నారా రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకల్ పొలిటీషియన్ లీడర్స్ మా పని కానివ్వకుండా చేస్తున్నారు. గత ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ భూమిగా కేటాయించి కాలనీ ఇవ్వడానికి ప్రయత్నించారు. కొంత భూమిని కాలనీకి కేటాయించారు. కానీ అప్పుడు నేను బీఎస్ఎఫ్లో ఉన్నాను, నాకు ఇంటి జాగా లేదు, నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు జాగా లేదని మొరపెట్టుకొని ఎంఆర్ఓ గారితో వీళ్ళందరితో మొరపెట్టుకుంటే వాళ్ళు కొంచెం జాగాని వదిలేశారు. అది మా తాతల కాలం నుంచి మా ఆధీనంలోనే ఉంది, మేమే దాన్ని చేస్తున్నాము. ఇప్పుడు 5 సెంట్ల భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇల్లు కట్టుకోవడానికి జూన్ నెలలో వచ్చి ఈ ఫౌండేషన్ ఈ కడగాలో వేశాను. ఇప్పుడు మళ్ళీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ పొంగర బాలాజీ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము, ఇది మండల అధ్యక్షులకు అందరికీ అవసరము, ఇవ్వకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు. నేను ఇవ్వనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి, ఎంఆర్ఓ సారు నువ్వు కట్టడానికి వీలు లేదు, మేము చెప్పేంత వరకు అంటే ఇండైరెక్ట్గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి. నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒక్కటే, మేము జీవితకాలం 23 సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేసాము, దేశం కోసం సేవ చేస్తున్నాము. కానీ మాకు 5 సెంట్ల భూమి కోసం ఈరోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగ నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి, మాకేంటి అని అడుగుతున్నారు. నువ్వు బోర్డర్లో ఉంటే మాకేంటి అని అడుగుతున్నారు. మేము బోర్డర్లో ప్రాణాలు పోగొట్టుకొని మా శవాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివారణల కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్నపాటి ఇలాంటి ఓదార్పే మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది. మేము ఇంటి దగ్గర ఇన్ని సమస్యలు పెట్టుకొని బోర్డర్లో మేము ఎలా పని చేయాలి, ఎలా అక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి, దేశానికి ఎలా మేము సేవ చేయాలి. ఎవరు అడిగినా ఏ రాష్ట్రం మీద అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ ముఖ్యమంత్రి గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు మీకోసం ఏదేదో చేస్తున్నారు, మీరంటే మీకోసం వాళ్ళు ఏమైనా చేస్తారని ఒక మంచి పేరు ఉంది. వాళ్ళ దగ్గర మేము ఇలానే చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇలాంటి విషయాలన్నీ మీ దగ్గరికి రావు, మీకు ఎవరు చెప్పరు. కానీ నేను ఈరోజు అందరినీ కలిసి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కలిసి ఎవరు నాకు పరిష్కారం చూపించకపోతే లాస్ట్కి నాకు ఇదే దారని మీకు ఒక అర్జీ పెట్టుకుంటూ ఈ వీడియోని మీకు అప్డేట్ చేస్తున్నాను.